జై శ్రీమన్నారాయణ శ్రీమతే రామానుజాయ నమః. మా ఆచార్యులు శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయరు స్వామి వారి తిరువడి తామరలకు అనేక దాసోహములు సమర్పించుకుంటూ, అలాగే భాగవత గోష్ఠికి దాసోహములు సమర్పించుకుంటూ ధనుర్మాసంలో ఆండాల్ తల్లి అనుగ్రహించినటువంటి ఉపనిషత్తు సారమైనటువంటి తిరుప్పావై దివ్య ప్రబంధాన్ని సేవించుకుంటూ ఉన్నాము. రోజుకొక పాసురం చొప్పున. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. నీలాతుంగస్తనగిరి తటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్త్యం స్వం శృతిశత శిరసిద్ధమధ్యాపయంతి శోచిష్టాయాం స్రసని గళితం యా ఫలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. అన్నవయల్ పుదువై ఆండాలరంగర్కు பண்ணு திருப்பாவை பல்பதியம் இன்னிசையால் பாடி கொடுத்தால் நற்பா மாலை பூமாலை சூடி கொடுத்தாலை சொல்லு சூடி கொடுத்தா சுடற்கொடியே துல்பாவை பாடியருள வல்லா பல்வலையாய் நாடினி வேங்கடவர்க்கென்னை விதியென்ற இம்மாத்தம் நாம் கடவா వన్నమే నల్కు. ఈరోజు పాసురము చక్కగా సేవించుకుందాం. పుళ్ళిన్ వాయ్కీండానై పొళ్ళ అరక్కనై கிள்ளிக்கலந்தானை கீர்த்திமை பாடிப்போய் பிள்ளைகளெல்லாரும் பாவை களம் புக்கார் வெள்ளியஜுந்து வியாஜ முரங்கித்து புள்ளும் சிலும்பினகான் போதறிக்கண்ணினாய் குள்ள குளிரா குடைந்து நீராடாதே பள்ளி கிடத்தியோ பாவாய் நீ நன்னாளால் కళ్ళం తవిరిందు కళందేలో రెంబావాయ్. అర్థాన్ని తెలుసుకుందాం. ఓ బాలా, మనతోటి పిల్లలందరూ బకాసురుని నోటిని చీల్చిన దుష్టుడైన రావణుడనే రక్కసిన్ని శ్రీరామ రూపంలో సునాయాసంగా గిల్లి పారివేసిన శ్రీకృష్ణుని యొక్క వీర చరితను పాడుకుంటూ, అది మన పరమాత్మ యొక్క కళ్యాణ గుణాలను పాడుకుంటూ ఉండాలి అంటూ తెలియచెప్తూ, వ్రతమునకై నిర్ణయింపబడిన స్నానఘట్టమునకు పోయి ప్రవేశించిరి. తెల్లవారుటను సూచిస్తూ శుక్ర నక్షత్రం ఉదయించి బృహస్పతి నక్షత్రం అస్తమించినది. అన్ని దిక్కులలోనూ తమ తమ ఆహారాన్వేషణకై పక్షులు వ్యాపించిపోయి అరచుచున్నవి. లేడివలే చపలమైనట్టి తుమ్మెదల వంటి నల్లని నేత్ర సౌందర్యము కల ఓ సుందరమైన బొమ్మ, పుష్పమందు చిక్కిన తుమ్మెదను ప్రోలిన నేత్రములు కలదానా, మునిగి పుష్పముతో పోటీ పడదగిన నేత్ర సౌందర్యము కలదానా, చల్ల చల్లని నీట విరహ తాపమారునట్లు నేత్ర సౌందర్యము కలదానా, మాతో కలిసి స్నానము చేయకుండగా ఏకాంతముగా పడుకొని నిద్రిస్తున్నావా? ఆ కపటము వదిలి మా గోష్ఠిలో కలిసి వ్రతమును ఆచరింతము రమ్ము అని ఈరోజు 8వ గోపబాలికను నిద్రలేపుతుంది మన ఆండాల్ తల్లి, ఒక ఆల్వార్లను. 8వ గోపికను మేల్కొల్ప వచ్చింది ఆండాల్ తల్లి. విశేషార్థం తెలుసుకుందాం. ఆమె అతి సుందర నేత్రి, అంటే నేత్ర సౌందర్యం బాగా కలిగినటువంటి వనిత. ఈ నేత్రములను విడిచి ఉండలేక కృష్ణుడే వస్తాడు, నాకేమి అంటూ పడున్నది ఈ గోపిక. శ్రీరాముడు అన్ని బాధలు పడి అయినా సీతమ్మను కాపాడినది. ఆమె యొక్క నేత్ర సౌందర్యానికి దాసుడయ్యేనంటారు చమత్కారముగా. ఒకనాడు లంక చేరి సీతను చూచాడు హనుమ చెట్టుపై నుంచి. ఇన్ని రోజులు సీతంటే ఏమిటో తెలియదు తనకి. శ్రీరాముడికుండే సీతా వియోగ శోకమును చూసి నవ్వుకునేవాడట హనుమ. ఎందుకు, ఎంత ప్రేమైతే మాత్రము మరీ ఇంత ఈ దుఃఖమా ఈ రామునికి అనుకునేవాడట. మరి ఇప్పుడు సీతను చూచాక, అబ్బా రాముడెంత ధైర్యవంతుడు, ఇలాంటి సీతను వదిలి ఇంతకాలం ఎలా జీవించగలుగుతున్నాడో అని ఆశ్చర్యపడ్డాడు హనుమంతుడు. సీతారాములలో ఎవరిని గొప్ప గుణాలో హనుమ అక్కడ బేరీజు వేస్తున్నాడు.
అక్కడ సీతారాములు ఇరువురు శీలములో, వయస్సులో, ఆచరణలో, వంశ గౌరవంలో సరిసమానంగా సరితూగగలరు. అయితే శ్రీరామునిలో లేని గొప్ప గుణం సీతలో ఉంది. అదే కలువరేకుల వంటి నేత్రాలు కలిగి ఉండటం. అది తలచే శ్రీరాముడు అన్నిటికీ సిద్ధపడ్డాడట. ఈనాటి గోపిక అదే స్థితిలో ఉంది. తన ప్రయత్నం మానింది. వాస్తవాలను ఉన్నట్లు చూపిస్తేనే దానిని కన్ను అంటారు. కళ్ళున్నాయి కానీ వస్తువులు యథాతథంగా కనపడటం లేదంటే ఆ కళ్ళు సరి అయినవి కావని అర్థం. అలాగే జ్ఞానం ఉన్నదానిని ఉన్నట్లు చూపనిచో దాన్ని జ్ఞానము అనరు, అజ్ఞానమనే అంటారు. ఉన్నది ఉన్నట్లు తెలిపేదే యథార్థ జ్ఞానం. అవి ఏమిటో తెలుసుకుందాం 3 రకాలుగా. స్వజ్ఞానం ప్రాపక జ్ఞానం, ప్రాప్య జ్ఞానం ముముక్షుభిః, జ్ఞానత్రయముపాధేయం ఏతదన్యం న కించన. నేనెవరో తెలుపాలి, నేనేమి చేయాలో తెలుపాలి, నేను పొందే ప్రయోజనం ఏమిటో తెలుపాలి. ఈ 3 తెలిస్తే సర్వము తెలిసినట్లే అంటారు మహర్షులు. ఆ జ్ఞానం ఎలా వస్తుంది? శ్రీకృష్ణుని యందే మనస్సుండి వానినే కొలవాలనే ప్రేమ ఉన్నవారికి శ్రీకృష్ణుడే ప్రీతితో అలాంటి జ్ఞానాన్ని ఇస్తానని ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాముపాయాంతి తే. దానివల్ల అజ్ఞానులు తన సన్నిధి చేరుతారని ప్రతిజ్ఞ చేశాడు పరమాత్మ. ఎలా ఇస్తాడు? ఆత్మభావస్థః జ్ఞానదీపేణ భాస్వత. వారి హృదయంలోనే నేనుండి జ్ఞానమనే గొప్ప దీపాన్ని వెలిగిస్తానన్నాడు. ఈనాడు ఈమె అట్టి స్థితిలో ఉన్న యోగితో సమానురాలు. తానే ఇస్తానంటే ఇక మనమే మీ చేయకూడదని నిర్భయురాలై పరున్నదా? పరమాత్మే ఇస్తానన్నాడు కదా, ఇంకా నేనెందుకు ఏమి ప్రయత్నం చేయటము అనుకొని నిర్భయంగా పడుకున్నదా ఏమిటి అని తెలియపరుస్తూ బయట గోపికలు ఇది గుర్తించారు. ఇస్తానన్నాడు స్వామి, సరే పొందాలనే తపన మనస్సులో ఉంటేనే కదా ఇచ్చేది. వెంటనే పొందనిదే నేనుండలేననే ఆర్తి లేకపోతే మనకు ప్రేమ లేదని అర్థం. ఒకవేళ ఆయన ఇస్తానన్నా కూడా మనకు పొందటానికి కూడా ఆర్తి ఉండాలి కదా. అలా నువ్వు వెంటనే స్పందించుటలేదు కదా అంటే ఏమని అర్థము? ప్రేమ లేదని అర్థం. అది ఉంటే ఏదో ఒకటి చెయ్యకుండా ఉండలేము. ఇవేవో వాని అనుగ్రహాన్ని సాధిస్తామని కాదు, ఊరికే ఉండలేక చేసేవే. మన గోపికలకు వ్రతాన్ని ఆచరించడం, స్నానానికి పోవటం ఇవేమీ ప్రధానం కాదు. అసలు ఇవన్నీ ఊరి వారి కోసమే. వీరికి కావలసింది స్వామిని చూడటం, స్వామి సేవలో ఉండటం. అది మనసుకు పట్టేది భగవద్భక్తులతో కలిసి ఉంటేనే. కనుక ఒంటరి అనుభవం మాని గోష్ఠిలో చేరమని పిలుస్తోంది ఆండాల్. అందరితో కలిసి పొందే కృష్ణానుభవం నీ ఒక్కర్తివే పొందితే అది ఏమవుతుందో తెలుసా? దొంగతనం అవుతుంది. భగవంతుని ద్రవ్యం కంటే భాగవతుల ద్రవ్యం దొంగిలిస్తే మరింత పాపము. అందరికీ చెందినవాడు కృష్ణుడు, అతన్ని అందరూ అనుభవించాలి. కాకుండా నీ ఒక్కదానివి అనుభవిస్తూ ఉన్నావు కాబట్టి నీవు దొంగిలించావు, నీలో దాచుకున్నావు. దేవునికి చెంది వాణిని పొందటానికి పనికి రావాలి జ్ఞానం. దానిని నీవు దొంగిలించావు, స్వామిని చేరరావటం లేదు. కృష్ణానుభవం గల నీ దివ్య దేహం మాకు దర్శనీయమైనది కనుక బయటికి రావమ్మా. అదేమిటో తెలుసా? నీ దేహం మా ద్రవ్యం, దానిని ఈ భక్తుల నుండి దొంగిలించావు. అందుకే బయటికి వచ్చి మాకు నీవు కనపడటం లేదు. ఇన్ని దొంగతనాలేమిటమ్మా అంటుంది ఆండాల్ తల్లి. యో మాం పశ్యతి సర్వత్రా సర్వం చ మయి పశ్యతి. యోగదశలోనున్న జ్ఞాని సర్వత్రా భగవద్ దర్శనం చేసే అందమైన విశాలు నేత్రాలు కలిగి ఉంటాడు. నిన్నటి మేలుకొలుపులో స్త్రీలను ఏడిపించి ఆనందపడే కృష్ణుని గానం చేయటం మాని అతని గ్రామంలో శ్రీరాముని గానం చేయటం ఎంతటి సాహసం! అయితే
కృష్ణుడు మాత్రము దయామయుడు కాడా? ఈయన మాత్రము స్త్రీ జాతిని రక్షించలేదా? ఈ విధంగా అనుకుంటూ రేపల్లె మొత్తము రెండు పక్షాలుగా చీలిపోయింది. కొంతమందేమో రాముడు మంచివాడంటారు, కొంతమందేమో కృష్ణుడు మంచివాడు అంటున్నాడు, కొంతమందేమో రామచంద్రుడు స్త్రీలను కాపాడాడు అంటున్నారు, కొంతమందేమో కృష్ణ పరమాత్మ మాత్రం కాపాడలేదా అంటూ రెండు వర్గాలుగా ఈ సంభాషణ జరుగుతుంది. రాముని పక్షం నుండి కృష్ణుని పక్షం నుండి ఒకరితో ఒకరికి వాదోపవాదాలు పెరిగిపోయాయి. ఇంతలో ఒక పెద్ద ఆవిడ లేచింది. వాదనని ఆపమనింది. అసలు ఉన్నది ఒక్కటే దేవుడు అని చెప్పింది. అవతారాలు వేరైనా స్వామి ఒక్కడే. మొన్న ఏం జరిగిందో తెలుసా అంటూ ఆ పెద్ద ఆవిడ తెలియపరుస్తుంది. యశోద ఒక రోజున మన బాలకృష్ణుని పడుకోబెట్టి రాముని కథ చెబుతూ పాడుతుంది. మధ్యలోకి వచ్చిన తరువాత రావణుడు సీతను అపహరించాడు అని చెప్పటం దాకా వచ్చింది. అంతలో మన కృష్ణుడు లక్ష్మణ ధనస్సు ఎక్కడా అని పెద్దగా అరిచాడు. అప్పుడు యశోదకు ఏమీ తెలియలేదు. అప్పుడు చెప్పాను, రాముడే కృష్ణుడని అంది. అందరూ సర్దుకొని శాంతపడి నేటి గోపిక ఇంటికి చేరారు. అది విషయం. రాముడు వేరు, కృష్ణుడు వేరు కాదు. మరి రామకథ చెప్తూ ఉంటే కృష్ణ పరమాత్మ లక్ష్మణ ధనస్సు ఎక్కడా అని అడగటం ఏమిటి? కాదు కదా, వేరు కాదు కనుకనే ఒకటే అని ఆ పెద్దావిడ ఆ చిన్ని ఉదాహరణను తెలియచెప్పింది. అప్పుడు శాంతపడ్డారు ఈ గోపికలందరూ కూడా. కొంగవేషంతో వచ్చిన అసురున్నోరును చీల్చివేసినవాడు రావణుని దునుమాడిన స్వామి లోపల లేని భక్తి శ్రద్ధలు ఉన్నట్లు నటించింది కొంగ. అది మనస్సులోని దంభం. దేవునికి ఎదురు తిరిగే మనస్సులోని అహంకారమే రావణుడు. అది మనం ఎప్పుడైతే పరమాత్మకు ఎదురు తిరుగుతామో అవి రాక్షస లక్షణాలు. దానినే రావణుడు అంటూ పోల్చి చెప్తుంది అమ్మ. ఆ అహంకారమే రావణుడు అంటున్నారు. అమ్మా, శ్రీకృష్ణ విరహితులైన గోపికలంతా స్వామి కీర్తిని పాడుకుంటూ వ్రతస్థలం చేరిపోయారమ్మా. స్వామి కీర్తి మనకు ఆధారము. నీవు కూడా వచ్చి ఈ కీర్తనలో భాగం పుచ్చుకోవు. పిల్లలు కదా, పోయి ఉంటారు కదా, నేను సమయానికి వస్తానులెండి అని అనవు గదా. తెల్లవారిపోయింది. శుక్రుడు ఉదయిస్తాడు, బృహస్పతి అస్తమిస్తాడు. శుక్రుడు అసుర గురుడు. ఆయన తల ఎత్తకముందే మనం కృష్ణుణ్ణి చేరాలి. బృహస్పతి దేవగురువుడు. అతడు ఉండగానే మనం పరమాత్మను చేరాలి. లోపల ఉన్న గోపిక మహాజ్ఞాని. అమ్మా, మాకు దర్శనమివ్వు. చార్వాక దర్శన ద్రష్టుడైన వాడు బృహస్పతి. మత్త నాస్తికవాదాలు అంతం చేయాలి. నీవు లేడి వంటి, తుమ్మెద వంటి, పుష్పము వంటి నేత్ర సౌందర్యం కలిగిన దానివి. అది చూసే స్వామి నీ అధీనమై ఉంటాడని నిన్ను మేమందరము చేరాము. భగవత్ ప్రేమలో ఏ విధమైన ఆటంకం కలుగుతుందో అనే భయంతో లేడి వంటి చెంచల దృష్టి కలిగిన వారు జ్ఞానులు. వీరు భగవంతుని పాదపద్మాలలో సేవలు చేస్తూ తుమ్మెదలాగా శయనిస్తారు. ఎలాగో పువ్వుపై తుమ్మెద పవళించినట్లే ఆ పరమాత్మ యొక్క పాద పద్మములు, పుష్పాలు, తామరలు వాటిపైయే ఉంటారు ఈ జ్ఞానులు, వాలి అని తెలియచెప్తూ, బురద నుండి సూర్యుని వైపు చూసే పద్మాలలాగా సంసారంలో ఉండి భగవంతుణ్ణి దర్శిస్తూ ఉంటారు జ్ఞానులు. వారు ఎక్కడో ప్రత్యేకమైనటువంటి స్థానం భూమండలంలో అంటూ ఏమీ లేదు. ఈ సంసారంలోనే ఉంటారు, ఈ కర్మభూమిలోనే ఉంటారు, కానీ పరమాత్మను దర్శిస్తూ ఉంటారు. భాగవతులు భగవానుని వల్లే వికసిస్తారు. మాలో సద్భావాలు కలుగుతున్నాయి, తెల్లవారిపోతుంది. పక్షులు అన్ని వైపులకు వెళ్ళిపోయి జ్ఞానం వెదజల్లే ఆచార్యుల వలె శబ్దం చేస్తున్నాయమ్మా. భరతుడు శ్రీరామ విరహంతో సరయూ నదిలో మునిగిన్నట్లు, కృష్ణ విరహం తీరేటట్లు ఎండ స్పర్శ కలువని నీటిలో కదా మనం స్నానం చేయాలి.
నేరుగా కృష్ణుణ్ణి చేరి అతనితో కలిసి స్నానం చేసే సమయం ఇదే సుమా, లేచి త్వరగా మాతో చేరవమ్మా అని పిలిచింది ఆండాల్ తల్లి. ఆండాలు నీరాటం ఆడటానికి, నీరాటం అంటే స్నానం అన్నమాట, ఆడటానికి ఆ గోపికను నిద్రలేపుతూ మళ్ళీ ఎలాగట కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళి ఆయన్ను కూడా పిలుచుకొని వచ్చి ఆయనతోటి మనమందరము కలిసి అప్పుడు నీరాటం చెయ్యాలి కనుక త్వరగా మాతో చేరవమ్మ, లెగిచి వచ్చి అంటూ భోగ్యంగా అనుగ్రహించింది ఆండాల్ తల్లి. అంటే ఇక్కడ ఏమిటి బాహ్యంగా అంతర్గతంగానైనంటే జీవుడు ఎప్పుడూ కూడా బద్ధకానికి, ఈ సంసార సుఖాలకే లోనవ్వకుండా చక్కగా పరమాత్మను ఆడాలి, పరమాత్మ నామం పాడాలి, పరమాత్మ సేవకు అంకితం చెయ్యాలి, మంచి మంచి ప్రవచనాలు వినాలి, తెల్లవారుజామున లెగవాలి, ఆ బద్ధకాన్ని వదిలివేయాలి, సత్వగుణాన్ని పెంచుకోవాలి అంటూ భోగ్యంగా మనకు ఆండాల్ తల్లి అనుగ్రహించింది. ఆండాల్ తిరువడిగలే శరణం.